అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా రాజవోలు రైతు సేవా కేంద్రం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వర్చువల్ గా ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, రైతులకు అన్ని రకాల ప్రోత్సాహాలు అందిస్తున్నామని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. డిమాండ్ ఆధారిత పంటలు అనగా శాశ్వతంగా వరి పంట నుంచి బహువార్షిక బహుళ పంటలు అనగా ఆయిల్ ఫామ్లో ఇతర అంతర పంటలు సాగు విస్తీర్ణం పెంచుకోవాలని, రైతులకు లాభసాటి వ్యవసాయం వైపు ప్రయాణించాలని తెలియజేశారు. అలాగే యూరియా, డిఏపి సిఫారసు మేరకు తగు మోతాదులు వాడి నేలను పరీక్షించుకున్న తర్వాత అనుకూలంగా ఎరువులు వాడితే మంచి పంటను పండించుకోవచ్చని, అలాగే వ్యవసాయ యాంత్రీకరణ వైపు మొగ్గు చూపాలని, తద్వారా ఖర్చులు, లేబర్ కొరత అధిగమించవచ్చని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ మాని వాసుదేవరావు, టీడీపీ రూరల్ అధ్యక్షులు మత్సటి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, మండల ప్రత్యేక అధికారి జ్యోతి, జయరామలక్ష్మి, ఏడీఏ చంద్రశేఖర్, భీమరాజు, సుధీర్, పిఎసిఎస్ చైర్మన్ వల్లూరు చెంచురాజు, గంగిన జాహ్నవి, సువర్ణకుమారి, శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, చేపల వెంకట్రావు రైతులు పాల్గొన్నారు. పంట ఉత్పత్తి అవుతుంది. 80 లక్షల టన్నులు సేకరించే పరిస్థితి వెళ్ళారు. అలాగే ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో, కర్ణాటకలో, తమిళనాడులో, కేరళలో కూడా పంట పెరుగుతుంది. మహారాష్ట్రతో సహా ఎప్పుడైతే పంట దిగుబడి పెరుగుతూ ఉందో ఆ పంట కొనేవాళ్ళు లేడు. ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాం. నాణ్యత లేకపోతే వాళ్ళు తిరగొట్టే పరిస్థితి వస్తూ ఉన్నాం. కనుకనే పంటల మార్పిడి అవసరం. ఎప్పుడు అదే పంటకి వెళ్ళాకంటే ఇవాళ పామాయిల్ డిమాండ్ ఉంది. పామాయిల్ ఎప్పుడు రామారావు గారి టైంలోనే మనం ప్రోత్సహించాం. జగ్గంపేట ఆ ప్రాంతాల నుంచి మొదలై ఇవాళ విస్తృతంగా పంట వచ్చింది. మంచి లాభసాటిగా ఉంది. వాసు గారు చెప్పినట్టు మంచి లాభసాటిగా ఉంది. ఇవాళ అనంతపూర్ లాంటి జిల్లాలో పెట్ట పంటలకు ఇలా గిట్టుబాటు వస్తూ ఉంది. ఇవాళ అక్కడ రైతులు 4 లక్షల రూపాయలు కూడా ఎకరానికి సంపాదించే స్టేజ్కి వెళ్ళిపోయారు. ఎందువల్ల దానిమ్మ కానీ, అరటి కానీ, బత్తాయి కానీ తోటలేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. రైళ్లు పంపిస్తున్నారు ఢిల్లీకి, బాంబేకి. పరేషాన్గా లాభసాటిగా ఉంది అక్కడ. మనమేమో ఎంతసేపు ఇంకా వరేసుకుంటానే కూర్చుంటా ఉన్నాం. ఇవాళ తెలంగాణలో భారీ ఎత్తున పామాయిల్ పెంచుతూ ఉన్నారు. ఆయిల్ దిగుబడి